హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ బ్లాగ్స్. నేను మీ దోస్తున్నా. హ్యాపీ సండే టు ఆల్. సండే వచ్చేసరికి పని చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు, కానీ ఎవ్వరు ఏ పని చేయరు. ఇది చేయమంటే తక్కువ నేను చేసుకోవాలని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళనే ఉంటారు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నానంటే, నేను ఒక గేమ్ కండక్ట్ చేశాను. అంటే ఈ చీటీస్ లో ఎవరెవరు ఏ పనులు చేయాలనేది పనులు నోట్ చేసి పెట్టా. ఇప్పుడు ఈ చీటీలు మన పిల్లలందరూ కూడా తీస్తారు. దీంట్లో ఏదైతే రాసి ఉంటుందో ఆ పని ఈ రోజు వాళ్ళు చేయాలి. దీంట్లో అయితే మనకి గిన్నెలు కడిగే పని ఉంది, ప్లస్ వంట చేసే పని అండ్ బట్టల పని. లాస్ట్ పని ఏంటంటే గేమ్స్. ఎవరికైతే లక్కీ పర్సన్ వస్తుందో వాళ్ళు ఈ రోజంతా వాళ్ళు ఆడుకోవచ్చు. మరి రిమైనింగ్ అన్లక్కీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ రోజంతా పని ఉంటూనే ఉంటది. చూద్దాం ఎవరు లక్కీయో ఎవరు అన్లక్కీనో. ఓకేనా? సరే, ఫస్ట్ మా పెద్దోడితో స్టార్ట్ చేద్దాము. ఉమా ఆగాదు, నేను చూడాలి. కావాలని ఏమన్నా కావాలని పెట్టుకుని వచ్చింది. మా పెద్దోడైతే లక్కీ పర్సన్, మా ఇంట్లో లక్కీ పర్సన్ అయితే సెకండ్ వన్. మరి రిమైనింగ్ ముగ్గురులో ఎవరెవరికి ఏ పని వస్తుందో అనేది చూద్దాం. నెక్స్ట్ మా హస్బెండ్ తీస్తారు. వంట పని అయితే నాకు వచ్చింది. ఈరోజు వంట అయితే నేను చేయక్కర్లేదు. అయితే నెక్స్ట్ వన్ మా చిన్నోడు. అమ్మో, మా చిన్నోడికి చాలా పెద్ద పని వచ్చింది. బట్టలు మడత పెట్టే పని వచ్చింది. సరే, ఏ పనైనా ఈజీగా చేసేస్తాడు. ఇంకా లాస్ట్ ఇంకేమో గిన్నెలు కడిగి పని ఒకటే ఉంది. ఇంకెవరు తీస్తే ఏంటి ఇద్దరులో? మా చిల్డ్రన్స్ ఇద్దరు ఇంకా అదే వర్క్ చేస్తారు. అశ్వి తీసేమో. ఇంకా మిగిలింది ఒక చీటీనే. మరి ఈ చీటీలో ఉన్న పని ఏంటనేది ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఈ చీటీలో ఉన్న వర్క్ ఏదైతే ఉందో అది ఇద్దరికి కూడా షేర్ చేయాలి. ఓకేనా? ఇద్దరు షేర్ చేసుకుని కంప్లీట్ చేయాలి. ఓకే? ఇద్దరికి ఓకేనా? ఓకే, డన్ డన్. ఓకే, మా రిమైనింగ్ పర్సన్స్ రావాలి. ఓకే, మా వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఈరోజు గిన్నెల సెక్షన్ మా వాళ్ళు ఇద్దరు చకచకా చేస్తున్నారు. చూసారా ఎంత నీట్గా తోమేస్తున్నారు. మా చిన్నోడైతే బట్టలు తీసి మడత పెట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. మరైతే చెప్పిన వర్క్స్ అందరూ కూడా బాగానే కంప్లీట్ చేస్తున్నారు. మరి ఇంక నెక్స్ట్ మా పెద్దాడు ఇంకా ఫోన్ అయితే పట్టుకుని గేమ్స్ స్టార్ట్ చేసేసాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన అయితే. పాపం మిగిలిన వాళ్ళందరూ కూడా పనుల్లో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్. ఈయనకి వచ్చింది ఏంటంటే కుకింగ్, వంట పని. అమ్మాయి ఈ రోజు నేనైతే ఫుల్ రెస్ట్. వన్ సెకండ్ పెట్టిన వెంటనే వేయకూడదండి, కొంచెంసేపు గ్యాప్ ఇవ్వాలి. ఆ వాటర్ ఉంది కదా అది అవ్వాలి. అమ్మో, ఈయన వంటగదిలో ఉంటే నాకు అన్ని డబల్ పనులు చేసి ఇలా ఉన్నారు. అందుకే దగ్గరుండి చేయించుకోము, మనం చేయొచ్చు. ఫైనల్ గా అన్ని పనులు అయితే అందరూ కంప్లీట్ చేస్తారు. మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కలర్ఫుల్ గా ఉంది. సూపర్ గా చేశారు. అయితే ప్రతి సండే కూడా మా హస్బెండే వంట.
మాత్రం మర్చిపోకండి. ఈ ట్రిక్ మీకు ఇంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే సరదాగా గేమ్ లా కండక్ట్ చేసుకుని మనం పనులన్నీ కూడా మనం చేపించేసుకోవచ్చు. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.